యేసు మీదే ఆశ ఒకే ఒక ఆశ
ప్రభువు అంటేనే ఆశ 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 యేసు మీరే ఆశ 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 యేసు మీరే ఆశ ఒకే ఒక ఆశ యేసు మీదే ఆశ యేసు మీదే ఆశ ఒకే ఒక ఆశ పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ అభిషేకం కొరకు వందనాలు తండ్రి. నీ ప్రసన్నం కొరకు వందనాలు ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నిర్గమకాండ ఎక్సోడస్ 25:20. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండెవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును అందరూ నా వైపు చూడండి. మందస్సాన్ని ఎలాగా తయారు చేయాలో పరలోకంలో ఒరిజినల్ మందస్సం ఉంది, పరలోకంలో నిజమైన మందస్సం ఉంది. ఆ మందస్సం యొక్క బ్లూ ప్రింట్ను ఈ భూమిలో దేవుడు స్థాపించాడు. ఆ మందస్సం ఎలాగ ఉండాలని ప్రభు అంటున్నాడంటే, మందస్సంలో కరుణాపీఠం ఉండాలబ్బా. ఆ కరుణాపీఠం పైన ఏముండాలంటే కెరూబులు ఉండాల. కెరూబులు అంటే దేవదూతల్లో ఒక రకాలు. ఆ కెరూబులు ఏం చేయాలంటే, కెరూబుల యొక్క కళ్ళు కరుణాపీఠం వైపే ఉండాలి. కరుణాపీఠం అనేది ఎవరిని సూచిస్తుంది అంటే సాక్షాత్తుగా యేసును సూచిస్తుంది. అయితే కెరూబులు ఎవరు? అనేక చోట దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కెరూబుల రూపంలో, దేవదూతల రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మనుషులు కూడా దేవుని బిడ్డలారా కెరూబులకు పోల్చబడ్డారు. దేవదూతలు అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్స్ మెసెంజర్, దేవుని వర్తమానికులు. నేను దేవుని వర్తమానికుడిని, దేవుని యొక్క వర్తమానాన్ని మోసుకొని వచ్చాను. ఇప్పుడు నేను ఎవరికి సమానం, ఎవరితో మీరు నన్ను పోల్చవచ్చు అంటే దేవుని మహాకృపను బట్టి దేవదూతలతో పోల్చవచ్చు. దేవుని యొక్క వర్తమానం మోసే వాళ్ళందరూ దేవదూతలు. కెరూబుల యొక్క పని ఏంటి? 24 గంటలు దేవుని ఆరాధించేవారు, స్తుతించేవారు. ఇప్పుడు ఈ భూమిలో ఎవరైతే, వాళ్ళేమో పరలోకంలో స్తుతించేవారు, ఈ భూమిలో ఎవరైతే దేవుని స్తుతిస్తున్నారో మీరందరూ ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే సాక్షాత్తుగా కెరూబులకు సాదృశ్యంగా ఉన్నారు. మనమందరం ఆరాధికులము, మనం దేవుని సేవించేవారము. హల్లెలూయా. నేను ఎడతెగకుండా సేవించిన వాడైన యేసుక్రీస్తు అంటున్నాడు పరిశుద్ధ పౌలు. మనమందరూ ఆత్మీయులైన మనము కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మనకి యేసయ్య, నడిచినా కూర్చున్నా యేసయ్య, నిలిచినా పరిగెత్తినా యేసయ్య, నష్టమైన కష్టమైన మన జీవితంలో ప్రధానమైన మూలస్తంభం యేసయ్య. మన జీవితము యేసుతో ముడివేయబడి ఉంది. సో మీకు దేవుని కెరూబులాగా ప్రభువును సేవించే మీకు కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవం, లక్షణం కావాలి, క్యారెక్టర్ కావాలి. ఆరాధికుడు ప్రార్థించేవాడు ఎట్టు పడితే అటు జీవించడం కుదరదు. క్యారెక్టర్లెస్ లైఫ్, దేవుని ఆరాధించటం దేవుని ఆత్మను దుఃఖపెడతాయి. కాబట్టి ఆరాధికులైన మీరు, దేవుని సేవించేవారైన మీరు, విశ్వాసులైన మీరు కలిగి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే
కెరూబులకున్న ఉన్నతమైన అనుభవాలన్నీ మీకు ఉండాలి. ఇక్కడ కెరూబుల గురించి మనం ఏం చూస్తున్నామంటే, కెరూబుల యొక్క కళ్ళు దేని వైపు ఉండాలంట? కరుణాపీఠం వైపే ఉండాలంట. ఈ ఒక్క అనుభవం చాలు. ఇఫ్ యూ హ్యావ్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ లుక్ unto God, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. ఆ యేసుక్రీస్తు పైన మీ మనస్సు ఆనుకోవటం, అత్తుకుని పోవటం, కళ్ళు ఆయన వైపే ఉండటం నీ జీవితానికి చాలా గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాయి. ఎవడైతే కెరూబులాగా తన కళ్ళును దేవుని వైపే నిలుపుతున్నాడో, దేవుని వైపే చూస్తున్నాడో, అతని యొక్క జీవితం ఎప్పటికైనా చిగురుస్తాయి, ఎప్పటికైనా ఆశీర్వాదం అవుతాయి, ఎప్పటికైనా దేవుడు మహిమను పొందేవాడవుతాడు, ఎప్పటికైనా ఆయన జీవితంలో అసాధారణమైన అద్భుతమైన దేవుని మహిమ తెచ్చే కార్యాలు ఆయన జీవితంలో జరుగుతాయి. కానీ సైతాన్ ఏం చేస్తా తెలుసా? దేవుని వైపు చూడండి, అదే ప్రాబ్లం. మనుషుల వైపు చూచినట్టుగా చేస్తాడు, మనుషుల పైన ఆధారపడుతున్నట్టుగా చేస్తాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఈరోజు విశ్వాసులను మీకు కూడా చెప్తున్నాను, ఎవరెవరు కళ్ళు కరుణాపీఠ వైపే ఉందో వారి జీవితం ధన్యత పొందిన జీవితంగా మారబోతున్నాయి, ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. మీ జీవితంలో ఇదివరకు కనివిని ఎరుగని కార్యాలు జరగబోతున్నాయి. ఎవరు కళ్ళు దేవుని నుండి తొలగకుండా నిరంతరం ఆయన వైపే ఉందో వారందరూ ఈ నెలలో దీవించబడబోతున్నారు. మీకు ఒక అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఈ అనుభవంలోనికి రండి. నా కళ్ళు నీ వైపే చూస్తున్నాయా, నీ నుండి తొలగిపోకూడదు యేసయ్యా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మనకు వచ్చే సమస్యలు, శోధనలు, పోరాటం, ఈవెన్ మనకు కనెక్ట్ అయ్యే వ్యక్తులు దాదాపు 99 మంది ఏం చేస్తారంటే దేవుని నుండి తొలగిపోయినట్టుగా చేస్తారు. కానీ అవన్నిటిని అధిగమించి ఆ కెరూబుల యొక్క కళ్ళు ఎలాగైతే కరుణాపీఠ వైపే ఉందో అలాగే నీ కళ్ళు కూడా ఇటు అటు తొలగిపోకుండా దేవుడే చూస్తూ, దేవుడి కోసమే బ్రతుకుతూ, దేవుని కోసమే జీవిస్తూ, దేవుడే చూస్తూ నీ జీవితం కొనసాగితే నిశ్చయముగా చెప్తున్నాను, నీ జీవితంలో మనుషులు చేయలేని కార్యాన్ని దేవుడు చేస్తాడు. నీ జీవితాన్ని మారుస్తాడు, అసాధారణమైన అద్భుతమైన కార్యం చేస్తాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన వాటి కంటే ఇంకా గొప్ప కార్యం దేవుడు చేయగలుగుతాడు. ఈ నిర్ణయానికి వచ్చిన వాళ్ళకు 5 మాటలు మీకు చెప్పబోతున్నాను. యెహోషువ వయసులో చిన్నవాడు, వయస్సులో చిన్నవాడికి, అనుభవంలో చిన్నవాడికి దేవుడు పెద్ద బాధ్యతను అప్పగిస్తున్నాడు. ముఖ్యంగా బాగా పండిపోయిన మోసే ఒక బాధ్యతను కంటిన్యూ చేయమంటున్నాడు యెహోషువ దగ్గరికి. ప్రభా, నేను చిన్నవాడు కదా, నాకెలాగ సాధ్యం అవుతాయి? నేను ఎలాగా ఇంత పెద్ద బాధ్యత నేను తీసుకెళ్ళగలుగుతాను? నా గురుగారు మోసయే వాళ్ళు పెట్టిన శ్రమలకు, కష్టాలకు తట్టుకోలేకపోయాడు, నిలబడలేకపోయాడు, ఊగిపోయాడు, పడిపోయాడు. ఇంకా నన్ను చంపేయన్నాడు, నా పేరును జీవగ్రంథం నుండి చింపివేయమన్నాడు, తీసివేయమన్నాడు. ప్రభా, నా ప్రాణాన్ని తీసుకో, ఇంకా వీళ్ళతో నేను పోరాడలేనన్నాడు. ఆఫ్టర్ ఆల్ నేను ఏమాత్రం ప్రభా, నేను ఏం చేయగలుగుతాను ప్రభా అని యెహోషువ దేవుని దగ్గర విలాపిస్తే దేవుడు సింపుల్గా ఒక మాట చెప్పాడు. ఇదిగో, నేను ఒక చిన్న సూత్రం చెప్తాను, ఒక చిన్న షరతు పెడతాను. ఈ షరతును పాటించగలిగితే మోసే కాదు, మోసే కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే వారు చేయగలిగిన పనిని కూడా చిన్నవాడైన నువ్వు కూడా చేయగలుగుతావు. మోసే విడిచిపెట్టి వెళ్ళిన 20 లక్షల మందికి నువ్వు నాయకుడిగా ఉండగలుగుతావు, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతావు, వాగ్దాన భూమి అయిన ఆ యొక్క కానానులో ప్రవేశపెట్టగలుగుతావు. కానీ ఒకే ఒక షరతు. ఏంటి ఆ షరతు? చూడండి, యెహోషువ గ్రంథం
మొదటి అధ్యాయం 7వ వచనం 8వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. హల్లెలూయా. నువ్వు వర్ధిల్లుతావు. యువర్ వే ప్రాస్పరస్. యు విల్ ప్రాస్పరస్. బట్ దేర్ ఇస్ వన్ కండిషన్ ఫర్ ద ప్రాస్పారిటీ. వన్ కండిషన్ ఫర్ ప్రాస్పారిటీ. The condition is, don't leave your eyes right side and left side. Fix your eyes on the law of God. ధర్మశాస్త్ర వైపు, దేవుని యొక్క వాక్యం వైపు నిలుపు. దేవుని యొక్క వాక్యం నథింగ్ బట్ గాడ్. దేవుని వాక్యం అంటే ఏంటి చెప్పండి? దేవుడే వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవునితో ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఆదిలో ఉన్న వాక్యం, ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యం ఎవరిది ఏంటి చెప్పండి? అది దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఏ రూపంలో ఊగించుకున్నా, నీ కళ్ళు మాత్రం వాక్య రూపంలో ఊగించుకున్నా, పరిశుద్ధాత్మ రూపంలో ఊగించుకున్నా, వరాల రూపంలో యేసును ఊగించుకున్నా, లేకపోతే లేదబ్బా నాకు కృపయే యేసు అనుకున్నా, యేసు ఏ రూపంలో నీ యొద్దకు వచ్చినా నీ కళ్ళు యేసు మీదే ఉంటే బైబిల్ చెప్తుంది నీ యొక్క మార్గం అంతా వ్యాపించుతావు. హల్లెలూయా. నీ కళ్ళు దేవుని వైపే ఉంటే నీ మార్గము అందందకు వెలుగుతో కూడిన మార్గముగా, మహిమతో కూడిన మార్గముగా. హల్లెలూయా. రాత్రి కూడా నీకు ఎలా ఉంటుంది చెప్పండి? పట్టపగలాగా ఉంటుందంట. హల్లెలూయా. నీ మార్గం అంతా విస్తరించబడతావు, వ్యాపిస్తావు, అభివృద్ధి అవుతావు, అంచులంచులుగా పైకి వస్తావు. నీ ఆశీర్వాదం ఆపటం ఎవరి తరం కాదు, నీ అభివృద్ధిని ఆపటం ఎవరి తరం కాదు. నిన్ను ఎవడు ఆపలేడు, నిన్ను ఎవడు ఆపలేడు. నీ పైకి రావటాన్ని ఏ శక్తులు ఆపలేవు, ఏ వ్యతిరేక శక్తులు ఆపలేవు, ఏ ప్రయోగాలు ఆపలేవు. ఎందుకంటే నువ్వు మనుషుల వల్ల పైకి వచ్చేవాడు కాదు, దేవుని చేత పైకి వచ్చేవాడివి. దేవుని చేత పైకి వస్తున్నావు. నిన్ను ఆపటం ఎవరి తరం కాదు. కానీ నీకు ఇవ్వబడిన ఒకే ఒక షరతు ఏంటంటే నీ కళ్ళు కుడివైపు కానీ ఎడమవైపు కానీ వెళ్ళకూడదు, దేవుని వైపే ఉండాలి. హల్లెలూయా. నంబర్ 2, యెషయా గ్రంథం 45:22, 45:22. ఐజాయా. బూదిగంతముల నివాసులారా, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఏ దేవుడను లేను. హల్లెలూయా. లేడు. హల్లెలూయా. ఈవెన్ లార్డ్ సేస్, లుక్ అంటు మీ. మీకు అర్థమైనట్టుగా ఇదే వాక్యాన్ని మీకు అర్థమైనట్టుగా మార్చి చెప్తున్నాను. నా వైపు ఎవరు చూస్తారో, ఎవరు కళ్ళు నన్ను చూస్తూ ఉంటుందో వాళ్ళందరూ రక్షించబడతారు. ఈ రక్షణ అనే పదం మన కేవలం ఆత్మరక్షణకు మాత్రమే వాడతాం కాదు, అన్నిటికీ విడిపించబడటం, విమోచించబడటం. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో విడిపించబడబోతున్నారు. కొంతమంది ఫైనాన్స్ ప్రాబ్లం చిక్కుకున్నారు. పెద్ద అప్పు బాధ మమ్మల్ని వేధిస్తూ ఉంది. అప్పులు సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? మన దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూడటం. ప్రతి రూపాయికి దేవుని వైపు చూడాలి.
అలా దేవుని వైపు చూసినప్పుడు మన టయానికి ఆయన టయానికి కాస్త తేడా వచ్చేస్తాయి. కానీ గాడ్స్ టైం ఆల్వేస్ పర్ఫెక్ట్ టైం. దేవుడు సమయం ఎప్పుడూ కరెక్ట్గా ఉంటుంది. తగిన కాలంలో దేవుడు స్పందిస్తాడు. అలాగే కొంచెంమంది తొందరపాటు పిల్లల విషయంలో తొందరపడి ఎవడికో ఒకడికి పెళ్లి చేసేస్తారు. అమ్మయ్య పెళ్ళి అయిపోయింది అనుకుని ఊపిరి పిలుచుకుంటారు, కానీ జీవితాంతం బాధపడతా అమ్మా నన్ను కొడుతున్నాడు, అమ్మా నన్ను తిడుతున్నాడు, నా మీద అనుమానం పడుతున్నాడు, ఎన్ని గొడవలు. ఊరికనే మిమ్మల్ని తిడుతున్నాడు. మంచివాడని అనుకున్నాం, మనము భక్తిపరుడు అనుకున్నాం, కానీ ఎప్పుడు చూసినా గొడవ పెడుతున్నాడు. ఇంట్లో నెమ్మది లేదు, నాకు నేను చనిపోవాలని ఉంది. ఎంతమంది పిల్లలు అలా కన్నీళ్ళు విడవట్లా? ఎంతమంది పిల్లలు అలా బాధపడలేదు చెప్పండి. కొంతమంది పిల్లలైతే ఒక అడుగు ముందుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు చేతులు కడుక్కోవాలని ఎవరినో ఒకరిని ఇచ్చి పెళ్లి చేసావు, మా అమ్మ నాకు ద్రోహం చేసింది, మా నాన్న నాకు ద్రోహం చేశాడు, వాళ్ళు వదిలేసుకోవాలని, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు త్వరగా వదులుకోవాలని ఎవడో ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు నేను జీవితాంతం బాధపడుతున్నాను, ఏడుస్తున్నానని బాధపడే వాళ్ళు కూడా కొంచెంమంది ఉన్నారు. నేను చెప్తున్నాను, అప్పును క్లియర్ చేయటానికి ఇంకొక అప్పు చేయటం దేవుని చిత్తం కాదు. ఒకటి తొలగించడానికి ఇంకొకటి తెచ్చుకోవటం, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ వే. ఒకటి తొలగించుకోవటానికి ఇంకొకటి తెచ్చుకోవటం, లేనిది తెచ్చుకొని ఏడవటం దేవుని చిత్తం కాదు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమ పాపాన్ని రక్తములు కడిగి పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి ప్రభా. అయ్యా, ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అద్భుతం జరిగించండి. నిందల అవమానాన్ని కొట్టివేయండి ప్రభా. తెగులు శాపపు కాడిని విర్రగొట్టండి ప్రభా. మీరు ఆశీర్వదించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే దేవుని మహిమ దిగునగాక. ఇప్పుడు అవమాన నిందలని కొట్టివేయబడగాక. నీ వైపు చూచుచున్న ప్రతి ఒక్కరు అభివృద్ధి అవునగాక, ఆశీర్వదించబడగాక. గర్భుల వలె మా దృష్టిని నీ వైపు నిలుపుతున్నాం ప్రభువా. ఈ రోజు నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కలిగినగాక, అద్భుతాలు కలిగినగాక, మిరకలు కలిగినగాక, విడుదల వచ్చినగాక, యేసు నామములో ఆశీర్వాదం వచ్చినగాక. ప్రతి ఒక్కరికి అద్భుతం జరిగించి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక నవంబర్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును.
స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.